నమస్కారం. స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి లంగ్ క్యాన్సర్ వస్తుందనేది ఒకప్పటి మాట. కానీ పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం అనేది నేటి నిజం. ఈరోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా లంగ్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంతకుముందు కంటే ఎప్పుడు చూడని విధంగా లంగ్ క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. కొత్తగా డయాగ్నోజ్ అయ్యేటువంటి 10 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో 8 మంది అడ్వాన్స్ స్టేజ్లోనే డిటెక్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఎర్లీ స్టేజ్లో ఎలాంటి లక్షణాలు లేకపోవడమే. చాలా క్యాన్సర్స్ ఊపిరితిత్తుల మధ్య భాగంలో లేదా చివర్లో రావడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ రావట్లేదు. క్యాన్సర్స్ పెరిగి లోపల చిట్లిపోవడం వల్ల కఫంలో రక్తం రావడము, లేదా ఛాతీలో అతుక్కుపోయినప్పుడు వీపులో కంటిన్యూస్గా నొప్పి ఉండడము, ఇంకా నీరు చేరితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, లేదా దగ్గు, లేదా వాయిస్ చేంజ్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కానీ ఈ సిమ్టమ్స్ వచ్చేసరికి క్యాన్సర్ చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ సాధారణంగా ఆస్మా, అలర్జిక్ బ్రాంకైటిస్, అలాగే స్మోకర్స్లో కూడా సాధారణంగా ఉంటాయి కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా క్యాన్సర్స్ ఒకవేళ శరీరంలో స్ప్రెడ్ అవుతే సాధారణంగా ఎముకలకు స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఎముకల్లో నొప్పి ఎక్కువగా స్పైన్, బ్యాక్ పెయిన్లో, తర్వాత హెడేక్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇది ఇలా ఉంటే స్మోకింగ్ అలవాటు లేని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ రాదనే ఒక అపోహ మన సమాజంలో ఉంది. ఈ రోజుల్లో 30 నుంచి 40% లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ చేయని వారిలోనే వస్తున్నాయి, ముఖ్యంగా మహిళల్లో. దీనికి కారణం వాతావరణ కాలుష్యం. ముఖ్యంగా సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. ఉదాహరణకు వాహనాల ఎగ్జాస్ట్, కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి విషవాయువులు. ఇంకా ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉండడం వల్ల మనం తీల్చుకునేటువంటి గాలి. కొన్ని రకాల ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, ఉదాహరణకి ఆస్బెస్టస్ ఫ్యాక్టరీస్లో ఉన్న వాళ్ళకు లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీనికి తోడు వంశపారంపర్యంగా లేదా కొన్ని జెనెటిక్ మార్పుల వల్ల కూడా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్స్ రావచ్చు. ఈ లంగ్ క్యాన్సర్స్ని గుర్తుపట్టడం కష్టమే అయినా కొన్ని జాగ్రత్తల వలన ముందుగానే గుర్తించి వాటిని మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఉదాహరణకి స్మోకింగ్ అనేది కంప్లీట్గా మానేయాలి. అలాగే రెగ్యులర్గా స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన మనం ఉన్నప్పుడు వాటికి పొగకు దూరంగా వెళ్ళడం మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అలాగే ప్రాణాయామం చేయాలి. ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాలు దీర్ఘ శ్వాస తీసుకోవాలి. వాహనాల పొల్యూషను, కన్స్ట్రక్షను, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వంటి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు దూరంగా నివసిస్తే మంచిది. వంటింట్లో మంచి వెంటిలేషన్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇక స్క్రీనింగ్ టెస్ట్లకు వస్తే చాలా సంవత్సరాలుగా పొగ తాగుతున్న వారు సంవత్సరానికి ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ద లంగ్స్ చేసుకుంటే మంచిది. ట్రీట్మెంట్కి తగ్గినటువంటి దగ్గు, ఊపిరిలో ఇబ్బంది, వాయిస్ చేంజ్, అలాగే ఎముకల్లో నొప్పి, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ లాంటివి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. లంగ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. ఎయిర్ క్వాలిటీ, లైఫ్ స్టైల్ మరి అవగాహన మనకు రక్షణ కల్పిస్తుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.